హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వాట్సాప్లో అందమైన టెక్స్ట్ మనకి అంటే బోల్డ్, ఇటాలిక్, ఈ టైప్ స్ట్రైక్ త్రూ, ఈ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఎలా రాసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తా. సో ఇంకా దాంట్లో అంటే కలర్ టెక్స్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటివన్నీ మనం యాడ్ చేయాలనుకుంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మీద మనం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అదేం అవసరం లేదు. ఉన్న వరకు నేను కొంచెం అంటే రెగ్యులర్గా కాకుండా రెగ్యులర్గా చాటింగ్స్ అంటే గుడ్ మార్నింగ్ ఇలాంటివన్నీ పంపిస్తుంటాం కదా, రెగ్యులర్గా కాకుండా కొంచెం బోల్డ్ కానీ కొంచెం ఇటాలిక్ కానీ కొంచెం డిఫరెంట్ కొంచెం ఫాంట్ కొంచెం చేంజ్ అయ్యేటట్టు ఎలా పంపించాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. నేను ఏమైనా కొత్త అప్డేట్స్ తీసుకొస్తే మీ మెయిల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, అది మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నార్మల్ టెక్స్ట్ బోల్డ్, ఇటాలిక్, బోల్డ్ ప్లస్ ఇటాలిక్, స్ట్రైక్ త్రూ ప్లస్ ఇవన్నీ మిక్స్ చేస్తోటి ఫాంట్ చేంజ్ ఇలా చూడండి. మనం రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం పంపించాలనుకుంటే ఈ విధంగా ఎలా పంపించాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తా. ఫస్ట్ నార్మల్ టెక్స్ట్ అంటే రెగ్యులర్గా మనం రాసేదే, దానికోసం ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు, రెగ్యులర్ రాసి పంపచ్చు. బోల్డ్ రాయాలనుకుంటే చూడండి, స్టార్ టైప్ చేసి మనం ఏదైనా రాయండి. అక్కడ బోల్డ్ అని అక్కడ రాయాల్సిన అవసరం లేదు, ఏదైనా రాయండి. చూడండి, ఆటోమేటిక్ ఇటువైపు లెఫ్ట్లో ఒక స్టార్, రైట్లో ఒక స్టార్ యాడ్ చేసేసరికి అది బోల్డ్ కలర్లో ఇక్కడే మారింది. ఒక స్టార్ అరేంజ్ చేద్దాం. చూడండి నార్మల్గా ఉంటుంది. స్టార్ యాడ్ చేస్తారు, ఇక్కడే బోల్డ్లో మారుతుంది. అలా మారాక మనం సెండ్ చేసాక ఆ స్టార్స్ అనేవి మనకి డిస్ప్లే అవ్వవు. ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కానీ చూడండి అలా డిస్ప్లే అవ్వవు. సో అలా మనం పంపించుకోవచ్చు బోల్డ్లో పంపించాలంటే. అదే ఇటాలిక్లో పంపించాలంటే అండర్ స్కోర్ ఉంటుంది. చూడండి, అండర్ స్కోర్ పంపించి ఇది కూడా చూడండి ఇలా ఏదైనా ఒకటి రాద్దాం. రాసి చూడండి ఇటాలిక్లో మనకి డిస్ప్లే అయింది. సో ఈ రెండు అనేవి స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి మనకి అవి డిస్ప్లే అవ్వవు సెండ్ చేసిన తర్వాత. ఇప్పుడు జస్ట్ మనకి వ్యూ కోసం అవి కనిపిస్తున్నాయి అంతే. చూడండి ఇలా. ఇప్పుడు బోర్డు ప్లస్ ఇటాలిక్ పంపించాలంటే సేమ్ చూడండి, ఇలాగ స్టార్, అండర్ స్కోరు, ఏదైనా ఒక వర్డ్ సపోజ్ ఏదో ఒకటి రాశారు. చూడండి మళ్ళీ అండర్ స్కోరు, స్టార్, అంటే ఇటు ఎలా స్టార్ట్ చేసామో అటు మళ్ళీ ఆపోజిట్ టైప్లో ఎండ్ చేయాలి. సో అలా ఎండ్ చేసి చూడండి బోల్డ్ ప్లస్ ఇటాలిక్లో వచ్చింది. అలాగా తర్వాత ఈ స్ట్రైక్ త్రూ. సో దానికోసం ఏంటంటే మనము ఇలా ఈ లెటర్స్ పైన ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఈక్వల్ టు ఆబ్లిక్ బై ఇది ఉంది చూడండి, దీని మీద ట్యాప్ చేసి ఈ సింబల్ని ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసి ఏదైనా రాయండి. చూడండి హాయ్ అని రాస్తున్నాను. సో హాయ్ అని రాసి మళ్ళీ అదే సింబల్ని నేను ఇచ్చేస్తున్నాను. చూడండి స్ట్రైక్ త్రూ మధ్యలో ఒక గీతలాగా వచ్చింది. సో అలాగే దాన్ని మళ్ళీ అంటే బోల్డ్, ఇటాలిక్ ఈ మూడు కలిపి మళ్ళీ రాస్తే ఈ బోల్డ్ ప్లస్ ఇటాలిక్ ప్లస్ స్ట్రైక్ త్రూ అనేది వస్తుంది. అది ఎలా అనేది చూడండి, ఫస్ట్ స్టారు, అండర్ స్కోరు చూడండి ఇలా పెట్టి మనం ఏదైనా వర్డ్ రాసుకోండి. సో అలా రాసి, లేదంటే ఇంక కొంచెం పెద్దదే రాద్దాం. చూడండి ఇలా రాసాము. మళ్ళీ ఇది కంటిన్యూ ఎలా చేయాలి, మళ్ళీ అండర్ స్కోరు తర్వాత స్టార్. చూడండి అలా మనం ఇలా పంపించుకోవచ్చు. ఫాంట్ చేంజ్ చేయాలి. చూడండి ఇది జనరల్గా కాకుండా ఇప్పుడు నార్మల్ ఫాంట్ ఎలా వచ్చింది అలా కాకుండా ఫాంట్ చేంజ్ చేసి పంపాలంటే చూడండి దీన్ని 3 times ట్యాప్ చేసుకొని సో ఏదో ఒకటి రాసుకుందాం. ఫాంట్ అనే రాద్దాం. మళ్ళీ చూడండి 3 times ఈ ఫాంట్ ఇది చూడండి. రెగ్యులర్గా నేను అదే ఫాంట్ అని రాసి పంపిస్తాను, ఏమి రాయకుండా. చూడండి ఇక్కడున్న ఫాంట్కి అక్కడున్న ఫాంట్కి డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఆ టీలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆ టీ ఎంత కర్వ్ తిరిగింది చూడండి ఫాంట్ చేంజింగ్ దాంట్లో. ఇక్కడ టీ ఎలా ఉందని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ విధంగా పంపించవచ్చు. ఇంకా డిఫరెంట్గా కావాలి అనుకుంటే సో ఇవన్నీ మనం ఈ స్టార్లు, హ్యాష్లు గుర్తుండవు, ఇలా చేయటం మాకు ఇబ్బంది అని అనుకుంటే కనుక ఓకే, స్టైలిష్ టెక్స్ట్ అని ఒక అప్లికేషన్ మనకి ప్లేస్టోర్లో దొరుకుతుందండి. ఈ స్టైలిష్ టెక్స్ట్ అనే అప్లికేషన్ మనము ప్లేస్టోర్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని చూద్దాం. చూడండి 4.3 రేటింగ్ ఉంది, 5.8 MB ఉంది. దాన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను.
చూడండి నేను డౌన్లోడ్ చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇలా నెక్స్ట్ కొట్టండి. ఓకే, ఇలా మనకు ఓపెన్ అవుతుంది. అంటే ఫ్లోటింగ్ బబుల్ అండ్ బార్ అనే ఇది వచ్చింది. ఓకే చేయండి. అంటే మనకి కొత్త వాళ్ళకి ఎలా ఏంటి అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఫేవరెట్ స్టైల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ స్టైల్స్ మనకి ఇక్కడ 122 ఫాంట్స్ ఉన్నాయండి మనకు కావాల్సిన టైప్లో. ఇక్కడ బోల్డ్ ఉంటాయి, ఇటాలిక్ ఉంటాయి, స్ట్రైక్ త్రూ ఉంటాయి, రకరకాల ఫాంట్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. ఈ బాక్సెస్ టైప్ ఉంటాయి, నంబర్ ఆఫ్ స్టైల్స్, మళ్ళీ బ్లూ కలర్ టెక్స్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి. రివర్స్ మిర్రర్ టైప్లో ఉంటాయి, హెడ్ డౌన్ టైప్లో అంటే తలకిందులుగా ఉండేవి ఉంటాయి, చాలా ఉంటాయండి. రకరకాల ఫాంట్స్ మీ ఇష్టం. ఏదైనా ఒక మెసేజ్ మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఏం రాయాలనుకుంటారు అలా ఏదైనా రాసి ఇలా సపోజ్ ఇలా రాసి దీన్ని ఏ టైప్ ఆఫ్ ఫాంట్లో మీరు కావాలనుకుంటారో ఇక్కడ సూచ్ చేసుకోండి. ఏ ఫాంట్ అయితే మీకు నచ్చింది, ఏ టైప్ ఆఫ్ అయితే మీరు పంపించాలనుకుంటారు. ఇక్కడ నంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి, 122 ఫాంట్స్ ఉంటాయి, డిజైన్స్ సంథింగ్ అలాగా. సో సపోజ్ ఈ కర్సివ్ టైప్లో ఈ ఫాంట్ మనకు కావాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు వాట్సాప్ సింబల్ ఉంది చూడండి. ఈ వాట్సాప్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇది ఎవరికి పంపించాలనుకుంటున్నా వాళ్ళని ట్యాప్ చేసి ఇలా మనం పంపిస్తే చూడండి ఇక్కడికి ఆల్రెడీ వచ్చింది హలో గుడ్ మార్నింగ్ అని. చూడండి అలాగా మన డిఫరెంట్ ఫాంట్స్ మనం దాంట్లోంచి మనం పంపించవచ్చు. చూడండి సపోజ్ ఓన్లీ గుడ్ మార్నింగ్ అనేది పెడతాను నేను. మన బాక్సెస్ కూడా చూడండి ఇక్కడ డిఫరెంట్ ఇవి ఉన్నాయి. మన బాక్సెస్ కూడా చూడండి, ఈ బాక్సెస్ కూడా ఇలా మీకు ఇప్పుడు కనిపిస్తుందా. సో దీన్ని ఇక్కడ వాట్సాప్ సింబల్ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇలా పంపించుకుంటే ఇలా డిఫరెంట్గా మనం ఒక న్యూ లుక్, రెగ్యులర్గా కాకుండా ఆ తర్వాత చెప్పేది ఓకే బాగుంది అన్న టైప్లో పంపేయడానికి ఈ అప్లికేషన్ చాలా యూజ్ఫుల్ అవుతుందండి. లేదా అప్లికేషన్స్ మనం వాడొద్దు అనుకుంటే ఈ ఒక 6-7 టైప్స్ అంటే బోల్డ్, ఇటాలిక్, స్ట్రైక్ త్రూ ఈ టైప్ ఆఫ్ ఒక 4-5 రకాలు మనం పంపించుకోవచ్చు. ఇంకా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటే ఈ అప్లికేషన్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుందండి, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది నా ఛానల్కి. అలా మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.